హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి నా మండే వ్లాగ్ అండి. ఒక చిన్న వ్లాగ్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది వ్లాగ్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, యూస్ఫుల్ అయ్యేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో మీరు చూసి ఈజీగా నేర్చుకునే విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి పొద్దున్నే నా వంట అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఇంకా పిల్లోళ్ళు వచ్చేసి ఇవి నా బుక్సా లేకపోతే సనా బుక్సా చూడమ్మా అని చెప్పి ఆదిలు వచ్చి ఇచ్చాడనమాట. సో అన్నిట్లోనే పేర్లు చూసి నీవి కాదులే అక్కవేలే అని చెప్పి ఇచ్చేసానమాట. సో యూకేజీ కదా ఆదిలు, వాడి పేరు వాడికి సరిగ్గా రాదనమాట. చూసి అయితే రాస్తాడు, బట్ గుర్తుపట్టలేడనమాట వాడి పేరా కాదా అనేసి. సో అందుకు చూపిస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ టిఫిన్ నేను చేయను అనేసి మీకు తెలుసు కదా, రైస్కే పెట్టాను. ఇక్కడ మొత్తం కూడా చేసుకుంటూ ఉన్నానులేండి. ఇంకెందుకంటే రోజు టిఫిన్లు పెట్టామనుకోండి ఆయిల్ ఫుడ్ కదా, సో దానివల్ల హెల్త్ పాడే అవకాశం ఉందనేసి ఎక్కువ రైస్ చేస్తానన్నమాట నేను. ఇక్కడ ఏంటంటే చాలామంది నాకు శారీస్లో వ్లాగ్స్ అడుగుతున్నారు. నాకు అవి చేయాలంటే కొంచెం కుదరదబ్బా, అనీజీగా ఉంటుంది. బట్ ఏంటంటే ఈ శారీలో మాత్రం చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట వ్లాగ్ షూట్ చేయడం కోసం. ఎందుకంటే ఆ కలర్ అన్న ఆ శారీ అన్న నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. సో మీరు అడిగారనేసి, అలాగే నాకు కూడా కంఫర్ట్గానే ఉందిలే అనేసి మీకోసం షూట్ చేశానమాట. సో పొద్దున్నే రైస్ కోసం అనేసి పెట్టేశాను కదా. ఆల్రెడీ అప్పటికే నేను ఏదో కూర అయితే చేశాను, బట్ ఏదబ్బా పప్పేమో చేశాను, అక్కడ పెట్టేశానమాట. సో ఇల్లు మొత్తం కూడా సర్దుకోవాలండి. నేను ఎప్పుడు కూడా గ్యాస్ పైన ఒక పక్కన కూర ఇంకో పక్కన అన్నం అట్లా పెట్టేసి అవి ఉడికేటప్పుడు నేను ఖాళీగా ఉండకుండా వాటిని ఉడకబెడతా, అలాగే ఇవన్నీ సర్ది పెడతా అట్లా ఉంటానన్నమాట. ఇక్కడ ఇంకా నాకు తినేది స్టార్ట్ అయిందనమాట. సో మా ఆయన వచ్చేసి కేకులు అవి ఇవి తీసుకొచ్చుంటే నేను తింటా ఉన్నానమాట. ఒకవైపు వంట చేస్తాను, కాసేపు సర్ది పెడతాను, మళ్ళీ ఏమైనా తినేది కనిపించింది అనుకోండి అవి తినేస్తానమాట. ఎక్కువ స్వీటేలండి. స్వీట్ చేసుకుంటే మాత్రం అస్సలు కంట్రోల్ చేసుకోలేను ఫ్రెండ్స్. అది ఎంత పని ఉన్నా సరే అదంతా పక్కన పెట్టేసి తినడానికి మునిగిపోతానమాట. ఇక్కడ హనీ కేక్ కదా, అది వచ్చేసి షీరా ఉంటుంది కదా, అదంతా కూడా చేతుల మీద పడతా ఉంది ఫ్రెండ్స్. అయినా కూడా ఏంటంటే మనం తినేయడమే, ఒక పక్క చేతులు కడుక్కుంటూ ఒక పక్కన తినుకుంటూ అట్లా చేస్తానన్నమాట. ఎందుకో తెలియదు ఫ్రెండ్స్, ఈ ప్రెగ్నెన్సీ నాకు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా స్వీట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. మీకు చాలాసార్లు చెప్పున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను అనేసి బోర్ ఫీల్ అవ్వకండి. సో అలా అలవాటు అయిపోయిందనమాట చెప్పి ప్రతి ఒక్కటి కూడా. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది కామెంట్స్లో ఏంటంటే మీకు ఎన్నో నెల సిస్టర్ అనేసి అడిగారనమాట. సో ఎన్నో నెల అంటే ఇప్పుడు నాకు 8th మంత్ అండి, చివరిలో ఉందన్నమాట, ఎండింగ్లో ఉందన్నమాట 8వ నెల. ఇంకా 10 days అలా పోతే 9th మంత్లో పడుతుంది. సో అది ఇంకా ఇంకో సైడ్ వచ్చేసి పాప్కార్న్ ఉంటే స్వీట్ పాప్కార్న్ అది ఉడకబెట్టానమాట, అది చూపిస్తున్నాను. అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కదా, నాకు అది కూడా ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది. అక్కడికి 2 ముక్కలు తీసుకొని తిన్నానులేండి గింజలు. బట్ ఏంటంటే ఇంకా చెప్తూ ఉంటారు కదా అన్ని కెమెరా ముందే తింటారు మీరు అట్లా ఇట్లా అనేసి కొంతమంది అన్నారులేండి. అది గుర్తుకొచ్చి ఇంకా లోపల పెట్టేశానమాట, తర్వాత ఎప్పుడైనా తిందాంలే అనేసి. నెక్స్ట్ ఇదేంటంటే తమిళనాడు ఆమె ఉంది కదా అలవేలక్క, అక్క ఏదో మాకు పంపించింది, అదే మీకు ఇక్కడ షూట్ చేశానమాట. సో నిన్న చెప్పాను కదా మీకు అందరూ అన్నీ ఎత్తుకొచ్చి ఇచ్చినారు, అందుకోసమే మంచి వాళ్ళు అంటున్నారు. ఒకవేళ మీకు ఇవ్వకపోతే కానీ మంచి అనేసి అనరా మీరు అనేసి అడిగారనమాట. వాళ్ళు ఇచ్చినారని కాదు ఫ్రెండ్స్, ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు మనతో బిహేవ్ చేసే పద్ధతి ఉంటుంది చూసారా, అది కావచ్చు, మనతో వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, అభిమానం చూపిస్తారు కదా, అవన్నీ కలిపి నేను చెప్పానమాట. వాళ్ళు ఏదో నాకు ఇచ్చారనేసి టౌన్లో ఉండేవాళ్ళు మంచివాళ్ళు, పల్లెటూరులో వాళ్ళు చెడ్డవాళ్ళు అనేసి నేను చెప్పలేదు. అది గమనించండి ఒకసారి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా ఏది చేసినా నా కోసం తీసుకొచ్చిస్తుంది అనేసి, అది పాయసం చేసింటే, తర్వాత అవిను పకోడాలు, నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏమంటారబ్బా అలచంద గింజలు, అనపగింజలు, అలాగే వచ్చేసి శనగలు, ఇవన్నీ కూడా కలిపి ఉడకబెట్టి పోపు పెట్టుకొని తీసుకొచ్చిందనమాట. అవి కొన్ని అంటే ప్రెగ్నెంట్ కదా, ఆశగా ఉంటుంది తినాలనేసి, తింటే కూడా మంచిది అనేసి ఇట్లా అన్నీ తీసుకొచ్చిందనమాట. నిన్న వీడియోలోనే పెడదాం అనుకున్నా, బట్ అప్పటికే లెంత్ అయిపోయిందనేసి ఇంకా పెట్టలేదండి. ఆల్మోస్ట్ ఆల్ నేను అన్నీ కూడా షార్ట్గానే వీడియోస్ పెడదాం అనుకుంటాను,
బట్ ఇంకా తప్పదనమాట. ఒక్కోటి 12 నిమిషాలు, 13 నిమిషాలు అట్లా వచ్చేస్తూ ఉంటుంది. అయినా పర్లేదులేండి, వ్లాగ్స్ చూడటానికి ఇంట్రెస్టింగ్‌నే ఉంటాయి. అలాగే ఇంకా చాలామంది చూస్తే గనుక నేను ఈ మధ్య చూశానులేండి. ఒక్కొక్కరు 30 నిమిషాలు, 20 నిమిషాలు పెడతా ఉంటారు. వాళ్ళతో పోలిస్తే మనది మేలే కదా! మనది అంత లెంత్ అయితే ఉండదు కదా! అనేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాననమాట. సో, నెక్స్ట్ ఇదేంటంటే ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నారనమాట ఈయన. సో, క్యారీలన్నీ మా ఇంట్లోనే ఉండిపోయినాయి ఫ్రెండ్స్. ఎన్ని క్యారీలు ఉన్నాయి చూడండి. సో, ఒక్కో రోజు మా అమ్మ ఒక్కొక్క కర్రీ పంపిస్తూ ఉంటుంది. ఏదైనా చేసినా పంపిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా తీసుకొని పోని అని చెప్పేసి సారీ, అమ్మ వాళ్ళ ఇంటికి కాదు, అత్త వాళ్ళ ఇంటికి పోతా ఉంటే ఇంకా వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి అన్నీ కవర్‌కేసి పంపిస్తున్నాననమాట. సో, మా అమ్మని కాదు, మా అత్తమ్మని కాదు ఫ్రెండ్స్. మా అత్తమ్మ అయినా సరే అమ్మలాగా ఆమె ఏవి చేసినా కూడా అక్కడికి ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా నా కోసం పంపిస్తుందనమాట. ఇప్పుడే కాదు, నేను ప్రెగ్నెంట్ అయినా కాకపోయినా ముందు నుంచి ఉందనమాట ఆమెకి అలవాటు. ఎందుకంటే తింటారు అనేసి ఆమెకొక ఇది అనమాట. చేసుకుంటుందిలే, నేను పంపియాలా, ఇట్లా ఆలోచన అయితే ఆమెకుండదు. ఏది చేసినా కూడా మా కొడుకున్నాడు, మా కోడలుంది, మా పిల్లోళ్ళున్నారు, తింటారు అనేసి పంపిస్తుందనమాట. అలా అనేసి మా అమ్మోళ్ళు పంపించరు అనేసి నేను చెప్పలేదండి. మా అమ్మ వాళ్ళు కూడా పంపిస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కాబట్టి మా అత్తమ్మ వాళ్ళ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఆ మరుసటి రోజు వచ్చేసి నేను కింద పడానులేండి ఒకరోజు. సో, ఆ నొప్పి పోలేదనమాట. నాకు కొంచెం అలాగే నొప్పిగా ఉంటే మా అమ్మకి చెప్పానా, ఇంకా మా అమ్మ వచ్చి గిన్నెలన్నీ కడిగిస్తూ ఉందనమాట నాకు. ఎంతైనా కూడా తల్లి ప్రేమ డిఫరెంట్ కదా! మనకు కొంచెం ఏదైనా నొప్పి ఉందంటే చాలు వెంటనే వచ్చేసి ఇంట్లో పనులన్నీ చేసిపోతూ ఉంటారు. అయినా మా అమ్మకైతే అస్సలు కుదరదులేండి. చాలా పనులు ఉంటాయి ఇంటి దగ్గర. వాళ్ళేంటంటే సేద్యం పనులు చేస్తారు, పొలం పనులు తెలుసు కదా! ఇంకా అలాగే జీవాల వ్యాపారం కూడా చేస్తారనమాట మా నాన్న. కొన్ని గొర్రెలు, మేకలు అవి ఉంటాయి. మళ్ళీ అవి చాలదన్నట్టు ఆవులు కూడా దాంట్లోనే ఉంటాయి. వీటన్నిటిని చూసుకోలేకే తనకలాడుతూ ఉంటాయి మా అమ్మ. మళ్ళీ ఈ మధ్యనే ఇంటి పని చేపిస్తున్నారనమాట. కొంచెం చేయించేది ఉంటే, కొంచెం కాదులేండి చాలా ఉంది. వీలైతే ఒకసారి వీడియో షూట్ చేసి పెడతాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా డెలివరీ కోసం. సో, అప్పుడన్నీ కూడా అవే వీడియోస్ వస్తాయి. అవన్నీ చేస్తూ ఉంటుందన్నమాట మా అమ్మ. ఇంకా ఎలాగో నన్ను చూడటానికి వచ్చినామనేసి నాకు ఇంకా కాలు నొప్పి తగ్గలేదనేసి తెలుసుకొని మా అమ్మ మొత్తం ఇక్కడ కడిగిస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ ఇదే అండి మీకు యూస్ఫుల్ అయ్యే విషయము. ఏం లేదు, మా పిల్లలకి స్కూల్ బ్యాగులకైతే కనుక ఒక్కొక్క బ్యాగ్, ఆదిల్ బ్యాగ్కి అయితే ఒక జిప్పు పోయింది, సనా బ్యాగ్కి అయితే 2 జిప్పులు పోయినాయి అనమాట. ఇంకా మనం కొత్తవి కొనేదానికి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక ఈ సంవత్సరంలో హాఫ్ ఇయర్ అయిపోయింది కదా, వాళ్ళు తీపిచ్చినా మళ్ళీ పోగొట్టుకుంటారు అనేసి నేనేంటంటే ఇంకా జిప్పులు వేసి ఆయన వచ్చారనమాట. నైట్ అయిపోయింది అప్పటికే, 7:30 అట్లా అయిపోయింది. ఆ టైంలో వచ్చేసరికి సరే అని చెప్పి నేను వేయించాను అనమాట. ఒక్కొక్క దానికి 30 రూపీస్ తీసుకున్నారు ఆయన. బట్ పర్లేదు, బాగానే వేశారు. అలా జిప్పులు వేయడంతో పాటు ఒక చిన్న టిప్ కూడా చెప్పారులేండి, అది నేను మీకు కూడా చెప్తాను. సో, ఈ జిప్పులు వేసిన దానికి 30 రూపీస్ తీసుకున్నారన్నాను కదా, సో కరెక్ట్గానే వేశారండి. మీరు క్లియర్గా గమనించండి ఆయన ఎలా వేస్తున్నారు ఏంటి అనేసి. కొంచెం తెలివి ఉండే వాళ్ళైతే కనుక ఈజీగానే మనమే కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ కార్నర్లో ఉంది కదా, అక్కడ బ్లేడ్తో ఆయన కట్ చేశాడనమాట. ఒక సైడ్ కట్ చేసి జిప్పుని ప్రాపర్ వేలో పైకి ఎక్కించేసి అటు ఇటు తిప్పాడనమాట. అది పనిచేసింది. అంటే తిప్పడానికి ముందు డైరెక్ట్గా తిప్పకుండా ముందుగానే వచ్చేసి అది ఉంటుంది కదా, అది చూపిస్తారు ఆయన చూడండి. దాంతో వచ్చేసి ప్రెస్ చేశారనమాట, అది టైట్గా అవ్వడం కోసం. మరీ లూజ్ ఉండకూడదు, మరీ టైట్ ఉండకూడదు కదా. సో, అలా చేసి అటువైపు ఇటువైపు తిప్పేసరికి అది బాగా వర్క్ చేసింది. తర్వాత ఆ ముక్కల్ని లోపలికి వేసేసి సూదితో కుట్టేశారనమాట. చాలా అయితే బాగా చేశారు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, దాన్ని ఏమంటారు నాకు సరిగ్గా టైంకి గుర్తుకు రావట్లేదండి. దాంతో అది పట్టుకునేసి చూడండి ప్రెస్ చేస్తారు ఆయన. సో, ఆ విధంగా చేస్తే కనుక అది కొంచెం టైట్గా అయ్యి జిప్పు వేసుకోవడానికి పనికొస్తుందనమాట. అంటే బాగా పనిచేస్తుంది అది. సో, అలా మొత్తం కూడా చేసేసిన తర్వాత కొబ్బరి నూనె పెట్టేసి దాన్ని ఒక నైట్ మొత్తం అలాగే వదిలేసామనుకోండి, ఆ జిప్పులు అన్నవి ఫ్రీగా తిప్పుతాయన్నమాట. అంటే మనం ఫ్రీగా తీసుకోవచ్చు, వేసుకోవచ్చు, అట్లా ఉంటుంది. ఇప్పుడు కొంచెం స్ట్రక్ అవుతూ ఉన్నట్టుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఆయన సూదితో అది కుట్టేసి తర్వాత ఆయిల్ వేస్తారు చూడండి. ఆయిల్ వేసిన తర్వాత చాలా ఫ్రీగా మూవ్ అవుతుందన్నమాట అది. సో, కొంచెం ఇంట్రెస్ట్గా గమనించండి ఫ్రెండ్స్. ఈ లాస్ట్ క్లిప్ మాత్రం ఈజీగానే లేడీస్ అయినా సరే మనం వేసుకోవచ్చు అనమాట. ఈ టెక్నిక్ నాకు తెలియదండి ముందు. తెలుసుంటే కనుక నేను 30 రూపీస్ కూడా వేస్ట్ చేసేదాన్ని కాదు, నేనే కుట్టుకునేదాన్ని. బట్ అయినా కూడా నాకు కొంచెం
ఏమంటారబ్బా సాటిస్ఫాక్షన్‌గానే ఉంది. ఎందుకంటే అన్నీ మనమే చేసుకుంటే పాపం ఇలాంటి వాళ్ళు ఎలా బ్రతకగలుగుతారు చెప్పండి. సో, అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర కూడా వేయించుకోవాలి. తర్వాత మనం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా ఊడిపోయిందనుకోండి, మళ్ళీ కావాలంటే మనకు మనమే వేసుకోవచ్చు కదా! సో, అలా అనిపించింది. బయట షాపులలో కూడా వేస్తారంట ఫ్రెండ్స్. బట్ నేనేంటంటే ఆ షాపుల కంటే వీళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే షాపులలో వాళ్ళు ఆల్రెడీ రిచ్‌గానే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఎలాగో అలాగ ఏదైనా జరుగుతుంది. బట్ వీళ్ళకి ఏం జరుగుతుందో చెప్పండి. అదే పనిగా పల్లెల మీదొస్తారు, బజార్‌లో ఎంబడి తిరుగుతారు, అరుస్తారు, అన్నీ వేయిస్తారు అనేసి నేను వీళ్ళ దగ్గరే వేయించుకున్నాననమాట. సో, ఈ విధంగా ఇలా మొత్తం కోకోనట్ ఆయిల్ వేసేసారనుకోండి, అది చాలా ఫ్రీగా మూవ్ అవుతుందండి. సో, అది ఫ్రెండ్స్. ఎలా ఉంది వీడియో నచ్చిందా? ఇలా జిప్పులు ఎవరికన్నా పోతే గనక మీకు మీరే వేసుకోవచ్చు. ఓన్లీ స్కూల్ బ్యాగులకి కాదండి. ప్యాంట్ జిప్పులకైనా, గౌన్ జిప్పులకైనా ప్రతి ఒక్కదానికి వేసుకోవచ్చంట. సో, మీరు ట్రై చేయండి. ఓకేనా? సో, ఇంతేలేండి వీడియో. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్‌లో అన్నీ యూజ్‌ఫుల్‌గా కూడా ఉంటాయి. థాంక్స్ ఫర్ ది వాచింగ్. బై ఫ్రెండ్స్. టేక్ కేర్.